ఇక్కడ వాళ్ళని హెచ్చరిస్తున్న సందర్భం. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇంకా కొండవాళ్ళ ప్రాంతాలకు సంబంధించి ఆ పర్వత ప్రాంతాలు ఉండేవాళ్ళు కావచ్చు, కొండల ప్రాంతాలు ఉండేవాళ్ళు కావచ్చు, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈరోజు ఆ 10 మంది జవాన్లు అమరులయ్యారు. ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది ఈ ఘటన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరాఖండ్లో పరిస్థితులు తలుచుకుంటూ ఉంటే కనుక గుండె ద్రవించుకుపోతోంది. చాలా బాధాకరమైన దృశ్యాలు అక్కడ ఉన్నాయి. ఉత్తరాఖండ్లో భారీ వరదలతో అక్కడ జనజీవనం స్తంభించుకుపోయింది. హృదయ విదారకర దృశ్యాలు అక్కడ కూడా. ఉత్తరాఖండ్లో భారీ వరదలకు అక్కడ ఇళ్ళు కొట్టుకుపోయాయి. ఇంకా ఊరు కొట్టుకుపోయింది. వరదల్లో 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. 100 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ధారాలీలో కొట్టుకుపోయింది హల్సిల్ ఆర్మీ క్యాంప్. వరద ధాటికి అక్కడ ఇల్లు, హోటల్స్ కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్నారు చాలామంది. సహాయక చర్యల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. ఇప్పటివరకు 90 మందిని కాపాడింది ఆర్మీ. ఆ దృశ్యాలు నిజంగా హృదయ విదారకర దృశ్యాలు. ఎందుకంటే పైనుంచి కొండచర్యలు విరిగిపడిన ఘటన, దాంతోపాటు అక్కడి నుంచి కొట్టుకొచ్చింది. ఒక్కసారి చూడొచ్చు. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కొండ అంచున ఉంటూనే ఆ విలయాన్ని ఊహించలేకపోతే, కొండ మధ్యలో ఎటువంటి విలయం మీరు చూస్తే కనుక పూర్తిగా మీరు చూస్తే ఆ పైనుంచి కొట్టుకొచ్చిన తర్వాత ఆ దృశ్యాలు చూడండి. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు అక్కడ ఊరు ఉండేది అనేంతలో అయిపోయింది. పైనుంచి బురద, రాళ్ళు, మట్టి, చెట్లు అన్నీ కొట్టుకొచ్చేసాయి. ఆ క్లౌడ్ బర్స్ట్కి ఒక్కసారిగా ఆకాశం తెగిపడింది అన్నట్లుగా అక్కడ వాతావరణం మారిపోయింది. పైనుంచి భారీగా వరద నీరు, దానికి తోడు రాళ్ళు, రప్పలు, బురద, మట్టి, చెట్లు, దాంతోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఆ మిగిలిన ఆ గుట్టలు అన్నీ కొట్టుకొచ్చేసాయి. ఒకసారి మీరు చూడొచ్చది. అవన్నీ ఒకప్పుడు కొద్ది గంటల క్రితం వరకు కూడా హోటళ్ళు, జనాలు దాంట్లో జనాలు ఉన్నారు. కొట్టుకొచ్చిన క్రమంలో వాళ్ళు ఒక్కసారి మీరు చూడొచ్చు, పైకి వెళ్ళిపోయారు వాళ్ళు. మీరు చూస్తే కనుక వాళ్ళకి అర్థమైంది పరిస్థితి. ఎందుకంటే అక్కడ వాళ్ళు నివసిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ పరిస్థితి తెలుసు. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్టుగా చెప్పడం జరుగుతోంది. ఉత్తరాఖండ్ వరదల్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ దృశ్యాలు చూస్తే కనుక నిజంగా కళ్ళు చెమ్మగిల్లుతాయి, ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. ఎందుకంటే అటువంటి హృదయ విదారకర దృశ్యాలు అవి. మరి ముఖ్యంగా 1 కాదు 2 కాదు, వందలాది ఇళ్ళు ఆ నీటికి కొట్టుకుపోయాయి. 10 మంది ఆర్మీ జవాన్లు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ధరాలి గ్రామంలోని ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. అక్కడ ఆ ఆర్మీ బేస్ క్యాంప్ కూడా కొట్టుకుపోయింది. ఆ టైంలో అక్కడ జేసీఓతో సహా కొంతమంది కీలక అధికారులు, ఆర్మీ జవాన్లు కూడా గల్లంతైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడైతే వర్షాల అంశం తెలిసిందో ఆర్మీ జవాన్లు 20 మంది అక్కడ పౌరుల్ని కాపాడడం జరిగింది. హస్టల్లోని ఆర్మీ హాస్పిటల్లో ప్రస్తుతం వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే ఆర్మీ, దాంతోపాటు లోకల్ అక్కడ స్థానికంగా ఉన్న యువత ఆ సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా 10 మంది ఆర్మీ జవాన్లు. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మనకు కష్టం వచ్చిన వాళ్ళే అటు బోర్డర్లో, సరిహద్దుల్లో మనం ఇక్కడ హ్యాపీగా రాత్రి ఇంటికి పోయి కంటి మీద కునికేసుకొని పడుకుంటున్నామంటే వాళ్ళకు ఉండబట్టి. ప్రకృతి విపత్తులు వచ్చిన వాళ్ళే, సరిహద్దులో మనల్ని కాపాడేది వాళ్ళే. ఇటువంటి విపత్తులు వస్తే ఆర్మీ వచ్చిందంటే ధైర్యం, ఆర్మీ వచ్చిందంటే నమ్మకం. కానీ ఈరోజు ఆర్మీని మన కుటుంబంలో 10 మందిని కోల్పోయామండి. ఆ 10 మంది ఎంతమంది ప్రాణాలను కాపాడగలరు లెక్క పెట్టలేం మనం. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకి 10 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందారు.
ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇప్పటివరకు ఈ ఘటనలు మరి ముఖ్యంగా పదుల సంఖ్యలో ఇల్లు అక్కడ పదుల సంఖ్యలో ఇళ్ళు అమృతులు శిథిలమైపోయాయి. ఒక్కసారి మీరు చూడొచ్చు, అదిగో 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 మీరు చూడొచ్చు. అమ్మ బాబోయ్, పైనుంచి ఓ మై గాడ్, ఉఫ్ఫో, అయ్య బాబోయ్, మొత్తం ఇళ్ళకు ఇల్లు. అబ్బా అబ్బా, తీవ్రత అది. దాన్ని ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే ఇళ్లకు ఇళ్ళు కొట్టుకొచ్చేసాయండి. అదిగో మీరు చూడొచ్చు, అదిగో ఆ పైన చూస్తున్న తర్వాత వాళ్ళు పారిపోతున్నారు అక్కడి నుంచి. కింద అదిగో మీరు చూడొచ్చు, పాపం వాళ్ళకి పారిపోవడానికి అవకాశం కూడా లేదు. పైనుంచి ఆ స్థాయిలో కొట్టుకు వస్తుంటే అదిగో అక్కడ ఆ ముందు వరుసలో ఉన్న కొంతమంది పారిపోగలిగారు. అరే, మిగిలిన వాళ్ళకి అవకాశం లేదు, ఎందుకంటే ఆ స్థాయిలో కొట్టుకొచ్చేస్తుంది. మీరు చూడొచ్చు, వాళ్ళు బ్రతికారు అంటే కనుక మనం సాధారణంగా అంటూ ఉంటాం కదా, భూమి మీద నూకలు అంటారు. అటువంటి మాట వాళ్ళకి గట్టిగా ఏదైనా ఉంటే కనుక వాళ్ళ బస్సులో బతికుండొచ్చేమో. ఎందుకంటే మట్టి బురద అది తవ్వి తీయాలన్నా కూడా టైం పట్టేస్తుంది. ఎందుకంటే ఆ వాటర్కి ఎందుకు వెళ్ళిపోయిన తర్వాత బురద చాలా గట్టిగా పట్టేస్తుంది. సాధారణంగా కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కాస్త అవగాహన ఉంటూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మట్టిని తవ్వే కొద్దీ అంత లూజ్గా అనిపించదు కొన్ని సందర్భాలు అక్కడ ప్రదేశాన్ని బట్టి. నిజంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారక దృశ్యాలవి. పైనుంచి అక్కడ కొట్టుకొచ్చేస్తూ ఉంటే మీరు చూడొచ్చు, ఇళ్లకు ఇళ్ళు, హోటళ్ళు, ఆ భవనాలన్నీ కూడా ఏదో కాగితపు కట్టడాల్లాగా. చిన్నప్పుడు మీకు గుర్తుండుంటే మనకి అట్టలతోని మనం చిన్న బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళం. మీకు బాగా గుర్తుంటే పాత నోట్బుక్లు ఉంటే ఆ నోట్బుక్లకి అట్టలు తీసేసి ఆ పేపర్స్ పక్కన పెట్టేసి ఆ నోట్బుక్ అట్టలతోని ఒక చిన్న బిల్డింగ్స్లా కట్టేవాళ్ళం. వాటిని ఒక్కసారి టచ్ చేస్తే పేకమెడలా కూలిపోయేవి అవన్నీ కూడా. అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉంటే. అవి కొట్టుకు వచ్చేసి అటుగా పారిపోతున్నారు. పాపం వాళ్ళకి పారిపోవడానికి కూడా అంత టైం ఇవ్వలేదు. ఆ స్థాయిలో ఆ రెండో విజువల్ దృశ్యాలు చూస్తూ ఉంటే కనుకంటే ఏ స్థాయిలో అక్కడ బీభత్సం సంభవించిందనేది అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఆర్మీ అధికారులు రియాక్ట్ అయ్యారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. అంతకన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం కాస్త ప్రకృతి పట్ల. ఎందుకంటే కొండ ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పుడు ఇల్లు తీసుకుంటాం అనుకుంటాం, కానీ అది కొండలాగే వదిలేస్తే కొండ మన జీవితానికి పెద్ద అండ కాదు. కూడదని చెప్పి కొండలను ఆక్రమించేసుకుంటే ఆ కొండే అంత గుది బండై మన జీవితాన్ని ఇలా కప్పెట్టేస్తుంది. బహుశా ఈ మాటలు కాస్త మిమ్మల్ని కలవరపడకు గురి చేయొచ్చు, కానీ మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కానీ నా ఉద్దేశం కానీ కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని, అట్ ద సేమ్ టైం ప్రకృతిని దాన్ని రెస్పెక్ట్ చేస్తూ మన కట్టడాలు కనుక చేపట్టగలిగితే మనకి ప్రమాదం లేకుండా ఉంటుందని చెప్పి సూచించడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీ కానీ నాకు కానీ ఇప్పుడు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్స్ ఆఫ్ వేర్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి అధికారులు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. Today at about 13:45 hours, a mudslide and an avalanche struck village Tharali, which is around 4 kilometers north of Harsil, along the Gangotri axis. Indian Army column, being the closest in Harsil camp, was the first to respond and reach the location within 10 minutes of the incident. Rescue operations are underway. Until now, around 20 people have been rescued, of which those who are injured are receiving treatment in the battalion MID. Unfortunately, sometime after that, the mudslide and cloudburst also struck the Indian Army camp and portion of our rescue columns. Despite the same, the Indian Army is resolute in its endeavor to carry out rescue operations and assist the local populace. విజువల్స్ మీరు చూస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయంటే కూడా అక్కడ ఆర్మీ అధికారులు చెప్తున్నారంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో, మరి ముఖ్యంగా అక్కడ మడ్ స్లైడ్ అంటే కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాంతో అక్కడ బురద కొట్టుకు వచ్చింది. ఈ ఘటనలో ఇప్పటికీ చాలామందిని కాపాడగలిగామని చెప్తున్నప్పటికీ ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. బహుశా చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో అటువంటి వారిని రక్షించేందుకు
కాస్త అక్కడ వీలుండే అవకాశం ఉంటుంది, అంటే ఆ ఎడ్జ్లో ఉండే వాళ్ళని కాపాడగలిగే అవకాశం ఉంటుంది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. పూర్తిగా శిథిలమైపోయింది ఆ ఊరంతా కూడా. బహుశా ఇప్పుడు వెళ్ళి అక్కడ అక్కడ ఊరుండేదా, ఇల్లుండేదా, ఎన్ని జీవితాలని ఈరోజు జరిగిన ఈ ఘటన చిరిమేస్తుంటుంది, ఎంతమంది ప్రాణాలని బలికొని ఉంటుంది. కానీ ఎవరైనా ఊహిస్తారా అక్కడ వెళ్ళిన? ఎందుకంటే చాలా చక్కనైన ప్రాంతం అది. ఉత్తరాఖండ్ అంటే ఉత్తరాఖండ్ కావచ్చు, ఆ కొండ ప్రాంతాలన్నీ కూడా అక్కడ ఎంత అద్భుతంగా ఉంటాయో.